జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లి యొక్క తిరుప్పావై 3వ భాగానికి చేరుకున్నాం. ఒక్కొక్క 5 పాసురాలు ఒక్కొక్క విశేషతని కలిగి ఉంటాయి. కోదై తమిళ్ ఐందమైందముం అరియాద మానిడరై అంటారు. ఒక్కొక్క 5 పాసురాలు కూడా ఒక్కొక్క విశేషతని కలిగి ఉంటాయిట. ఇప్పుడు 3వ భాగంలో చేరుకున్నాం. ఈ రోజు నుంచి 21వ పాసురం ఈనాడు నందగోప సంబంధంతో చెప్తోంది మన ఆండాళ్ తల్లి. ఏ తక్కలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్పా மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும்ப சுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்று சுடரே துயிலளாய் மாத்தாரூனக்கு வலி தொலைந்துன் வாசர்கண் ஆத்தாது வந்துன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழிందే లోరింబాబాయ్. గత పాసురాల్లో కూడా నందగోపుని కుమారుడా అంటూ ఎన్నోసార్లు మొట్టమొదటి పాసురంలోనే నారాయణే నమక్కే అని ఆ నారాయణుడే మన కోసమై నందగోప కుమారుడిగా వేంచేశాడు అని చెప్పిన మన ఆండాళ్ తల్లి మరలా ఈనాటి పాసురంలో నందగోపుణ్ణి కీర్తిస్తూ ఏ తక్కలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప, పాలకై ఉంచినటువంటి కుండలు పైపైకి పొంగి పొరలేటటువంటి అంత మాత్తాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుంబ సుక్కళ్, పొంగి పొరలేటట్లుగా పాలన స్రవించేటటువంటి వళ్ళల్ పెరుంబ సుక్కళ్, ఉదారములైనటువంటి గోసంపద కలిగినటువంటి ఆ తప్పడైతాన్ మగనే, అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి ఓ నందగోపుని కుమారుడా మగనే, అరివురాయ్ మేల్కొనవయ్యా, ఊ తమ్ముడయ్యాయ్ పెరియాయ్ దారుఢ్యము కలిగినటువంటి వాడా, పెరియాయ్ అంటే పరమాత్మ స్వరూపుడా బృహత్ స్వరూపుడా ఆ నందగోపుని కుమారుడిగా వేంచేసినటువంటి ఓ కృష్ణ పరమాత్మ ఉలగనిల్ తోత్తమాయ్ నిన్రు సుడరే తుయిలెళాయ్, ఈ లోకంలో ఆవిర్భవించినటువంటి తేజస్వరూపుడా నిద్ర మేల్కొనవయ్యా, మాత్తాదు నక్కువలి తొలైందున్ వాసర్హణ్, శత్రువులు ఎట్లయితే వాళ్ళ బలం నశించి నీ పాదాక్రాంతమవుతారో అట్లా మేమందరం కూడా నీ యొక్క కళ్యాణ గుణాలకి వశపడి లోబడి నీ పాదాలని సేవించుకొని నీకు స్తుతిని చేయడం కోసం, నీకు మంగళాశాసనం చేయడం కోసం పణియుమా పోలే పోతియాం వందోం పుగళిందే లోరింబాబాయ్, నిన్ను పొగిడి నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా అంటూ ఈ పాసురంలో మన ఆండాళ్ గోష్ఠి కృష్ణ పరమాత్మని మేల్కొల్పుతున్నారు. ఆ పరమాత్మ మరి లేచాడా, వీళ్ళు కోరుకున్నటువంటి కోరికల్ని నెరవేరుస్తున్నాడా అనేది తర్వాతి పాసురంలో మనకి ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి వర్ణనండి కృష్ణ పరమాత్మ గురించి తర్వాత పాసురాల్లో తెలుసుకుందాం.